హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. అంతా వచ్చిండ్రా? నేనంతా సూపర్ ఉన్నా. సో ఫ్రెండ్స్, ఈరోజు మీకు వెరైటీ డిష్ చూపిస్తా. ఎప్పుడు నేను యూట్యూబ్లో పెట్టిన డిష్ అనమాట. టాన్ అర్థం కాలేదు కదా ఏందో. ఎండ్రకాయలు అదేనండి మన పీతలు. మీ భాషలో ఏమంటారేమో కానీ మా భాషలో అయితే ఎండ్రకాయలు అంటారు. చాలా చేసి చూపిస్తే మరి. ఈ ఎండ్రకాయల కూర ఈ సీజన్ లో తిన్నాం అనుకోండి, సర్ది లాంటివి ఏమన్నా ఉన్నా కూడా మటు మాయం అయిపోతాయి. ఎందుకంటే అంత మంచిది. మనం ఇందులో శొంఠి మిరియాలు వేస్తాం కదా, సో అది సర్దికి జ్వరానికి కానీ మంచిగా పనిచేస్తుంది. జల్దీ రికవరీ కూడా అవుతాము. చలో మరి రెసిపీ స్టార్ట్ చేద్దాం కదా, ఇంకెందుకు లేట్. మొదలు ఏం చేయాలంటే పొయ్యి వెలిగించుకొని పెంక పెట్టుకొని ఒక 2 ఆనియన్స్ లావుగా కట్ చేసుకొని ఇట్లా డ్రై రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ ఇట్లా డ్రైగా చేసుకున్నాం అనుకోండి, ఫ్లేవర్ కొంచెం స్మోకీగా బాగుంటది. ఇంకా తర్వాత కొద్దిగంత ఆయిల్ పైనుంచి వేసి ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులోనే ఒకటి సన్నగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సేమ్ ఇందులో కూడా అంతే, కొద్దిగా రోస్ట్ చేసిన తర్వాత పైనుంచి కొద్దిగంత ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి. అందరికీ తెలిసిందే ఈ ఆనియన్ టొమాటో పేస్ట్ ఎందుకు వేస్తామంటే థిక్ గ్రేవీ కోసమే. నార్మల్ గా కూడా వేసుకోవచ్చు, కానీ గ్రేవీ మంచిగా థిక్ గా కావాలి కదా, సో దానికోసం వేస్తున్నాను అనమాట. అంతే. ఇంక ఇప్పుడు ఆనియన్ టొమాటో అయితే మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇది పక్కకు పెట్టుకొని పొయ్యి మీద గుండి పెట్టుకుందాము, కూర గుండి. ఇంకా గుండిలో ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసిన తర్వాత అందులోనే జీలకర్ర చిటపట్లాడేదాకా వేయించాలి. ఇంకా జీలకర్ర చిట్పట్లాడినాక ఇప్పుడు మన హీరో ఐటమ్ అనమాట, ఎండ్రకాయలు వేసుకొని మంచిగా ఇట్లా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఎండ్రకాయలు అయితే మంచిగా ఆయిల్ ఫ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ చింతపులుపు మంచిగా స్ట్రెయిన్ చేసుకొని చింతపులుపు పోసుకోవాలన్నమాట. చేపల కూరలో కానీ ఎండ్రకాయల కూరలో కానీ చింతపులుపుతోని చేసుకున్నంత టేస్ట్ టొమాటోస్ తో అస్సలు రాదు. ఇంకా నెక్స్ట్ ఏం చేయాలంటే మనం ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ టొమాటోస్, సో ఆ మిక్చర్ అంతా తెచ్చి మిక్సీ గిన్నెలోకి వేసుకోవాలి. ఇంకా అందులోనే కొద్దిగంత శొంఠి మిరియాలు ఇంకా చేపల మసాలా. యాక్చువల్గా నేను చేపల మసాలా ఒక్కసారి కూడా అప్లోడ్ చేయలేదు. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా షేర్ చేస్తా. మీరు కమెంట్ చేయకుండా కూడా నేను చేపల మసాలా షేర్ చేస్తా. ఇంకా శొంఠి వచ్చేసి డైరెక్ట్ వేసినాం అనుకోండి అస్సలు మిక్స్ కాదు మిక్సర్ లా, సో కొద్దిగా ఇట్లా కచ్చబచ్చ చేసుకొని పౌడర్ లాగా వేసేసుకున్నాం అనుకోండి మంచిగా మిక్స్ అయిపోతుంది. ఇప్పుడు మన ఈ ఉల్లిగడ్డ టొమాటో పేస్ట్ వచ్చేసి ఎండ్రకాయల పులుసులో వేసుకోవాలన్నమాట. మీకు ఒకసారి గ్రేవీ చూపిస్తా చూడండి. సో ఇప్పుడు పల్సగా ఉంది కదా, మనకు గ్రేవీ వచ్చేసి హాఫ్ ఆఫ్ ద గ్రేవీ డిక్రీజ్ అయిపోవాలి, అంటే తక్కువ అయిపోవాలన్నమాట. ఎందుకంటే లోపల ఉన్న ఎండ్రకాయలు ఉంటాయి కదా మంచిగా పీల్చేసుకోవాలి షోర్వని, అంటే గ్రేవీని. ఇంకో ముచ్చట చెప్పుడు నేను యాద్ మర్చిన, సో మనం మిరియాలు వేస్తాం కదా, మా ఇంట్లో పిల్లలు కూడా తింటారు ఎండ్రకాయల కూర, సో నేను అందుకే 10 గల్లు వేసిన. మీకు ఒకవేళ ఇష్టం ఉంటే ఇంకా సర్దికి ఇట్లా జల్దీ తక్కువ కావాలంటే ఇంకొద్దిగా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. సో పిల్లల కోసం అని నేను కొన్ని తక్కువ వేసిన. ఏమన్నా మసులుతుందా అసలు కూర? మన ఎండ్రకాయలు చూడండి ఎంత మంచిగా స్విమ్మింగ్ చేస్తున్నాయి ఆ కూర లోపల. ఒక 15 నిమిషాల వరకు కూర మసల పెట్టేసరికి గ్రేవీ అంతా దిగిపోయింది. చూసిరా, సగం అయిపోయింది. ఇట్లా తక్కువ అయిపోతే లోపల గడ్డలు గాని కాళ్ళు గాని మంచిగా గ్రేవీని పీర్ చేసుకుంటాయి, సో మనం తింటున్నప్పుడు కూడా మంచిగా అనిపిస్తుంది. సేమ్ ఎండ్రకాయల కూర కూడా అంతే. మనం చేపల కూర ఎట్లయితే నిల్వ పెట్టి మళ్ళీ నెక్స్ట్ డేకి అట్లా తింటామో ఇది కూడా అంతే. మార్నింగ్ చేసుకుంటే ఈవినింగ్ తిన్నా సూపర్ ఉంటది, మనం నైట్ చేసుకొని మార్నింగ్ తిన్నా సూపర్ ఉంటది. మరి ఇంకెందుకు లేట్ చెప్పండి, సర్వింగ్ బౌల్ వేసుకొని సర్వ్ చేసేసుకుందామా? లెట్స్ గో. అబ్బా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది, ఇంకా తింటే ఎట్లుంటదో నా సామి రంగా. చూస్తుంటేనే కాదు టేస్ట్ కూడా అదిరిపోయింది. సో నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎట్లా వచ్చిందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.